తిరుమల అలిపిరి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివ్య దర్శనం టోకెన్ల కోసం భక్తులు ఎగబడ్డారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగింది. క్రౌడ్ను కంట్రోల్ చేసేందుకు టీటీడీ సిబ్బంది భక్తులపై దురుసుగా ప్రవర్తించారు. సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్లో పరిస్థితిని కొంతమంది భక్తులే కంట్రోల్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై టీటీడీ విచారణకు ఆదేశించింది. స్పాట్కు చేరుకున్న తిరుమల పోలీసులు క్యూ లైన్లో పరిస్థితిని సమీక్షించారు. వీకెండ్ సెలవు కావడంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని టీటీడీ వివరణ ఇచ్చింది. మరింత సమాచారం అలిపిరి నుంచి ప్రసాద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రసాద్, అలిపిరి దగ్గర భక్తుల రద్దీపై అప్డేట్స్ ఏంటి? మాధురి, ఇవాళ సెలవు దినం కావడం అలాగే వరుసగా వీకెండ్ ఉండడం వల్ల తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా భక్తుల రద్దీ తిరుమలకు భారీగా పెరిగింది. నిన్నటి నుంచి కూడా అలిపిరి టోల్ గేట్ దగ్గర కూడా వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరి గంటల సమయం తనిఖీకి పడతా ఉంది. అలాగే తిరుమలలో కూడా భక్తులు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్ల నుండి బయట ఆ నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయి ఉన్నాయి. అలాగే శిలాతోరణం వరకు పెద్ద ఎత్తున ఆ క్యూ లైన్లలో బారులు తీరి ఉండడంతో దాదాపుగా శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. దీనివల్ల ఇవాళ పెద్ద ఎత్తున రేపటి దర్శనం కోసము ప్రతిరోజు కూడా తిరుపతిలో 3 ప్రాంతాల్లో టైం స్లాట్ ఎస్ఎస్డి దర్శనానికి సంబంధించి టోకన్లు రోజు లిమిటెడ్ గా దాదాపు 10 నుంచి 15,000 వరకు టోకన్లు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి 12 గంటల నుంచే కూడా తిరుపతిలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసం కావచ్చు, అలాగే బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్రీనివాసం, ఇక అలిపిరి భూదేవి కాంప్లెక్స్ ఉన్న అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి కూడా భారీగా ఆ వేలాది మంది భక్తులు రేపటి ఎస్ఎస్టీ దర్శన టికెట్ల కోసం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ ముందస్తుగా సాధారణ రోజుల్లో అయితే 3 నుంచి 4 గంటల మధ్య రోజు ఈ టోకన్లు జారీ చేస్తుంది. అయితే ఇవాళ పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం నేపథ్యంలో మధ్యాహ్నం అర్లీగా టికెట్లు జారీ చేసింది. అయితే ఆ కోటా ఏదైతే అయిపోయిన తర్వాత ఆ భక్తులు వెంటనే ఏదైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి దివ్య దర్శనం టోకన్లు ఇవి దాదాపుగా శ్రీవారి మెట్టు నుంచి వెళ్లే భక్తుల కోసం కేటాయిస్తుంది. ఇక్కడ రోజువారీగా ప్రతిరోజు ముందు రోజు 5 గంటలకి రేపటి దివ్య దర్శనం టోకన్లను దాదాపుగా 3,000 వరకు టోకన్లు ఇస్తుంది. అయితే ఎప్పుడైతే ఎస్ఎస్డి టోకన్లు అయిపోయినాయో వెంటనే ఈ భక్తులందరూ కూడా ఒక్కసారిగా ఈ దివ్య దర్శనం టోకన్ల కోసం ఆ క్యూ లైన్లకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించడంతో అక్కడ స్వల్ప తోపులాట జరిగి ఒక మహిళతో పాటు కొంతమంది కింద పడడం జరిగింది. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తులతో కూడా కొంత దురుసుగా ప్రవర్తించడంతో భక్తులు కూడా టీటీడీ సిబ్బంది పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వెంటనే భక్తులందరూ కూడా ఎవరికి వాళ్ళు సంయమనం పాటిస్తా ఏదైతే గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో భక్తులు కూడా కొంత అప్రమత్తతో తోపులాట తొక్కిసలాటకు దారి తీయకుండా వెంటనే అప్రమత్తమై శాంతంగా లోపలికి వెళ్లడం, ఆ తర్వాత టోకన్లు జారీ చేయడం జరిగింది. వెంటనే అలిపిరి ఏవిఎస్ఓ కావచ్చు, అలాగే లోకల్ పోలీసులు ఇక ఎస్పీ సుబ్బరాయుడు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం అంతా నార్మల్ గా ఉందని ఎస్పీ సుబ్బరాయుడు కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి టీటీడీ కూడా అధికారులు వెంటనే స్పందించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మాధురి, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. తిరుమల అలిపిరి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివ్య దర్శనం టోకెన్ల కోసం భక్తులు ఎగబడ్డారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగింది. క్రౌడ్ను కంట్రోల్ చేసేందుకు టీటీడీ సిబ్బంది భక్తులపై దురుసుగా ప్రవర్తించారు. సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్లో పరిస్థితిని కొంతమంది భక్తులే కంట్రోల్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై టీటీడీ విచారణకు ఆదేశించింది. స్పాట్కు చేరుకున్న తిరుమల పోలీసులు క్యూ లైన్లో పరిస్థితిని సమీక్షించారు. వీకెండ్ సెలవులు కావడంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని టీటీడీ వివరణ ఇచ్చింది. అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగము వారిని గైడ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం పంపడం జరుగుతుంది. అక్కడ పోలీసు వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు త్రూ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్ని విధాలా. బట్ కొన్ని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారు విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని
పూర్తిగా కంట్రోల్ తీసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ ప్రిలిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు చేసేది మా చేతుల్లో ఉండదు, ఇది మేనేజ్మెంట్ చేతుల్లో ఉంటుంది. మీరు చెప్పేది కరెక్ట్. హెడ్ కౌంట్ తీసుకొని అక్కడికి స్టాప్ చేసేస్తే ఎవరికి నెక్స్ట్ టైం మేము వాళ్ళ టీటీడీ దృష్టికి దయపెట్టి పబ్లిక్ చేయమని దయపెట్టి తిరుమల అలిపిరి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివ్య దర్శనం టోకెన్ల కోసం భక్తులు ఎగబడ్డారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగింది. క్రౌడ్ను కంట్రోల్ చేసేందుకు టీటీడీ సిబ్బంది భక్తులపై దురుసుగా ప్రవర్తించారు. సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్లో పరిస్థితిని కొంతమంది భక్తులే కంట్రోల్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై టీటీడీ విచారణకు ఆదేశించింది. స్పాటుకు చేరుకున్న తిరుమల పోలీసులు క్యూలైన్లో పరిస్థితిని సమీక్షించారు. వీకెండ్ సెలవులు కావడంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని టీటీడీ వివరణ ఇచ్చింది. చూడండి అట్లా వదిలినాడు. అందరూ సిస్టమ్ లేదు, సిస్టమ్ లేదు. బయటకి వేస్తారు మీరు అందరూ అక్కడ టోకన్ స్టాప్ అయిపోయింటే అయిపోయింది అక్కడ చెప్పాలా. ఇక్కడ ఇస్తున్నారు బయటకు లాగేసి చాలా ఇబ్బందిగా ఏమవుతుంది సార్? ఇంత పెద్ద నిన్న జనాలు వచ్చారు, మొన్న జనాలు వచ్చారు, సడన్ గా పెరిగారు. పెంచండి, సామాన్యులకు ఇవ్వండి, విఐపీ తగ్గించండి, లేదంటే డొనేట్ చేయాలి చెప్పండి. తిరుపతి పరువు తీస్తున్నారు, పోయింది తీసేనండి. లోపల
నిలబడి మాట్లాడుకున్నాం అప్పుడు తెలిస్తే బాధ టికెట్స్ నేను అక్కడ డిస్ప్లే బోర్డు పెడితే వెళ్ళిపోతాను కదా డిస్ప్లే బోర్డు పెట్టండి కదా 10,000 టికెట్లలో 2,000 టికెట్లు ఉన్నాయంటే 2,000 వెళ్ళిపోతారు కదా అయిపోయే కొద్ది తిరుమల అలిపిరి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివ్య దర్శనం టోకెన్ల కోసం భక్తులు ఎగబడ్డారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగింది. క్రౌడ్ను కంట్రోల్ చేసేందుకు టీటీడీ సిబ్బంది భక్తులపై దురుసుగా ప్రవర్తించారు. సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్లో పరిస్థితిని కొంతమంది భక్తులే కంట్రోల్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై టీటీడీ విచారణకు ఆదేశించింది. స్పాట్కు చేరుకున్న తిరుమల పోలీసులు క్యూ లైన్లో పరిస్థితిని సమీక్షించారు. వీకెండ్ సెలవులు కావడంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని టీటీడీ వివరణ ఇచ్చింది. డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు చేసేది మా చేతుల్లో ఉండదు, ఇది మేనేజ్మెంట్ చేతుల్లో ఉంటుంది. మీరు చెప్పేది కరెక్ట్. హెడ్ కౌంట్ తీసుకొని అక్కడికి స్టాప్ చేసేస్తే ఎవరికి ఇబ్బంది వాళ్ళు ఏమైనా ఫర్దర్ ఆల్టర్నేటివ్ తీసుకుంటారు. నెక్స్ట్ టైం మేము వాళ్ళ టీటీడీ దృష్టికి అది తీసుకెళ్తాము. మీరు చెప్పింది ఖచ్చితంగా పరిచయం చేసే అవకాశం మనస్సాక్షి అయిపోయినట్టు